ఇన్వెస్టర్లు అంతా వెయిట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ తర్వాత ఫస్ట్ రోజు అంటే జూన్ ఫస్ట్ రోజు 7th ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాయి. సో ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయిన నుంచి ప్రతి ఎగ్జిట్ పోల్స్ ఎవరు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఎన్డీఏ కూటమి మళ్ళీ థర్డ్ టైం అధికారంలోకి రాబోతుంది. అది కూడా 360+ మార్క్ దాటి తప్పకుండా అధికారంలోకి వస్తుందంటూ అన్ని సర్వేలు రిపోర్ట్లు ఇచ్చాయి. సో దాంతో ఎవరైతే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారో వాళ్ళంతా నెక్స్ట్ సాటర్డే ఇటు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కాబట్టి సాటర్డే అలాగే సండే మార్కెట్ ఉండదు. సో మండే రోజు అంటే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరూ అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. సో దీంతో సెన్సెక్స్ ఓవరాల్గా నిన్న ఒక్కరోజే అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 2500 పాయింట్లు లాభంలో నిన్న దూసుకెళ్ళింది. సో ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ 8 o'clock నుంచి ఇటు కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మొదట పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయి, ఆ తర్వాత రిజల్ట్స్ వస్తున్నాయి. 9:30కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అంటే అప్పటికే 1.5 hour రిజల్ట్స్ వచ్చేసాయి. సో ఈ టైంలో అటు ఎన్డీఏకు అనుకున్నంతగా 360+ మార్క్ సీట్స్ అటు లీడింగ్ రాకపోవడం, ఇటు యూపీఏ కూడా అటు వాళ్ళు ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో వాళ్ళు 130, 150 బిలో వస్తాయని చెప్పారు. కానీ ఇటు వాటి అంచనాలకు మించినట్లుగా ఇటు ఆల్మోస్ట్ ఒక 60 సీట్స్ లీడింగ్ మాత్రమే ఈ రెండింటి మధ్య, ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఈ రెండింటి మధ్య ఒక 60 సీట్స్ మాత్రమే తేడా ఉండడంతో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ వస్తుంది. సో దీంతో ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. సో అంత గ్యాప్ ఉండట్లేదు. ఇటు ఎన్డీఏ కూటమి వచ్చేసి 290+ ఉంటే ఇటు ఇండియా కూటమి కూడా 240, 230+ లీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ ట్రెండ్ అనేది మార్నింగ్ నుంచి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అందుకనే మార్కెట్ స్టార్ట్ అవ్వడంతో స్టార్టింగ్లోనే 2500 పాయింట్లు ఒక్కటేసారి కోల్పోయింది. దీంతో ఇటు 25 లక్షల కోట్ల మేర మార్కెట్ నష్టాల్లో మార్కెట్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్. ఆ తర్వాత ఇదే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పటి వరకు మార్కెట్ చూసుకున్నట్లయితే 26 లక్షల కోట్ల సంపద ఎట్ ఏ టైం కోల్పోయింది. సో నిన్న చూసుకున్నట్లయితే నిన్న అంతా కూడా ఇటు ఒకేసారి 2500 పాయింట్స్ సెన్సెక్స్ పెరిగింది. ఇది భారీ స్థాయిలో రికార్డ్ అని నిన్న చెప్పుకుంటే విత్ ఇన్ నెక్స్ట్ డే అంటే ఈ రోజు రిజల్ట్ డే ఇది కూడా రికార్డ్ స్థాయిలో ఇటు మార్కెట్స్ అనేటివి పడిపోయాయి. ఇప్పటి వరకు సెన్సెక్స్ వచ్చేసి ఇటు 3800 పాయింట్లు పడిపోగా ఇటు నిఫ్టీ వచ్చి కూడా 733 పాయింట్లు ఇప్పటి వరకు నష్టాల్లో ఉంది. ప్రజెంట్ మార్కెట్ సెన్సెక్స్ 74,000 పాయింట్ల దరిదాపులో ప్రస్తుతానికి నడుస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ రోజు వచ్చిన మార్కెట్లో 5% లాస్ అని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇటు నిఫ్టీ కూడా ఇప్పటి వరకు 2300 పాయింట్ల దగ్గర నడుస్తుంది. సో ఇది కూడా ఓవరాల్గా 5.01% ఈ రోజు వరకు నష్టాలని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే మార్కెట్ చూసుకున్నట్లయితే చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. ఇక మరోవైపు ఎఫ్ఐఎస్లు కూడా చాలా వరకు తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు థర్డ్ టైం గవర్నమెంట్ వస్తే స్టేబుల్గా ఉంటుంది. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయి అనుకున్నారు. సో వన్ సైడెడ్గా వెళ్ళిపోతుందని ఇన్వెస్టర్లు అంతా కూడా నిన్న ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో పెట్టినప్పుడు చూశారు. కానీ ఈ రోజు రిజల్ట్స్ మాత్రం అంతకు వాళ్ళు ఊహించినంత వరకు రాకపోవడంతో ఇటు ఎఫ్ఐఎస్లు కూడా తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో చాలా వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా రిటర్న్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పటి వరకు చాలా వరకు నష్టాల్లో కొనసాగుతుంది. సో ఈ రోజు ఈవినింగ్ వరకు ఎందుకంటే మార్కెట్ 3:30 వరకు కొనసాగుతుంది. సో అప్పటి వరకు నెక్స్ట్ ఈ నిఫ్టీ అలాగే ఈ సెన్సెక్స్ ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి. సౌజన్య రైట్.